జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో ప్రత్యేకమైన 3వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన వామనావతారం గురించి ప్రస్తావించారు. ఈ వ్రతాన్ని చేయడం వలన ఈ లోకానికి కలిగే శుభాలు, సౌఖ్యాలు, సిరి సంపదలు, సమృద్ధి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. బలి చక్రవర్తి ఇచ్చిన దానమును పొంది వామనునిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగి ఆకాశమంతకు పెరిగి 3 లోకాలను తన పాదములచే కొలిచిన ఆ పురుషోత్తముని నామాలను మేము గానము చేసి ఈ వ్రతము అనే నెపముతో స్నానం చేయగానే దేశమంతా నెలకు 3 వానలు పడి ఆకాశం వరకు పెరిగిన బరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువ పూలలో తుమ్మెదలు నిద్రిస్తుండగా, పంటలు సమృద్ధిగా పండి ఈ లోకమంతా ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండవలెను. గోవులు పాలను వాటంతట అవే సమృద్ధిగా ఇస్తుండవలెను. అంతులేని అపారమైన సంపద ఈ దేశమంతా నిండవలెను అని ఈ పాసురంలో గోదా అమ్మవారు చెబుతున్నారు. ఈ పాసుర ప్రత్యేకత ఏమిటంటే, పండుగల సమయాలలో పిల్లలకు హారతిచ్చేటప్పుడు ఈ పాసురం పాడటం విశేషం. ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. ఈ పాసురానికి అనుగుణంగా ఈరోజు వాటంతట అవే పాలిస్తున్న గోవు, తుమ్మెదలు, కలువలు, వరిచేలతో కూడిన ఆండాళ్ తల్లి జడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్ మన్నార్ కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.